అతిగా ఆలోచించడం ఆపడానికి శ్రీకృష్ణుడు చెప్పిన సలహాలు. నీకు నిర్దేశించిన విధులను నిర్వర్తించే హక్కు నీకు ఉంది. కానీ నీ కర్మల ఫలాలకు నువ్వు అర్హుడవు కావు. మన కర్మల ఫలితం గురించి అతిగా ఆందోళన చెందినప్పుడు మనలో చాలామంది జీవితంలో తడబడతాం. ఒకవేళ ఇది ఫలించకపోతే, ఒకవేళ వారు నా ఆలోచన తిరస్కరిస్తే, నేను ఇది సరిగ్గా చేస్తున్నానా వంటి సందేశాత్మక ఆలోచనలు ఎంతోమందికి పతనం వైపు నడిపిస్తాయి. అంతేకాకుండా ఈ ఆలోచనలను మన మానసిక శక్తిని అరించి వేసి, తద్వారా మన విధులను నిర్వర్తించేటప్పుడు ఉత్తమంగా రాణించకుండా మనల్ని నిరోధిస్తాయి. అందువల్ల మనం శ్రీకృష్ణుని మాట విని కర్మయోగ మార్గాన్ని అనుసరించాలి. కోరిక దుఃఖానికి మూల కారణం. నిరంతరం నిండుతూ నిశ్చలంగా ఉండే సముద్రంలోకి నదుల వలె నిరంతరం ప్రవహించే కోరికల ప్రవాహానికి చలించిన వ్యక్తి మాత్రమే శాంతిని పొందగలడు. అంతేకాని అటువంటి కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నించే వ్యక్తి కాదు. బుద్ధుడు కూడా సూచించినట్లుగా మమకారం మరియు వాంఛ దుఃఖాన్ని సృష్టిస్తాయి. మనం కోరుకున్నది పొందకపోవడం మరియు మనం ద్వేషించేది పొందడం, ఈ రెండు బాధను కలిగిస్తాయి. ఇంద్రియ కోరికలకు బానిసైన వ్యక్తులు వాటిని తీర్చుకోవడం గురించే నిరంతరం ఆలోచిస్తారు. జీవితంలోని తమ లక్ష్యాల గురించి మరియు విధుల గురించి అంకితం చేయడానికి వారికి స్వేచ్ఛాయుతమైన మానసిక స్థలం ఉండదు. అందువల్ల వారు నిరంతరం పరధ్యానంలో ఉంటారు మరియు అతిగా ఆలోచించడం అనే ఉచ్చులో మరింత లోతుగా కూరుకుపోతారు. దైనందిన జీవితంలో యోగాను ఆచరించడం. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి యోగా గురించి సరళంగా ఇలా పరిచయం చేశాడు. ఓ అర్జున, యోగంలో స్థిరపడి మమకారాన్ని విడిచిపెట్టి సుఖదుఖాల్లో సముచితమైన మనస్సుతో నీ కార్యాన్ని చేయి. ఎందుకంటే ఈ మనో సమచిత్తతే యోగా అని పిలువబడుతుంది. అదృష్టం మరియు దురదృష్టం రెండింటిలోనూ సమచిత్తంగా ఉండేవాడే నిజమైన యోగి. మనం ఆసనాలు వేయటం మరియు మన శ్వాసపై దృష్టి పెట్టడం వంటి సరళమైన ధ్యాన పద్ధతుల ద్వారా నెమ్మదిగా మానసిక సముచిత్తను పొందడం ప్రారంభించవచ్చు. ఈ పరధ్యాన ఆలోచనలు మరియు భావోద్వేగాలు నిరంతరం ఉత్పన్నమవుతూ గడిచిపోతూ ఉంటాయనే వాస్తవాన్ని ఎల్లప్పుడూ గమనించండి. వాటిలో ఏది మనతో శాశ్వతంగా ఉండదు. అందువల్ల వాటిని నెరవేర్చడానికి ప్రయత్నిస్తూ అస్తవ్యస్తంగా ప్రవర్తించడం అర్ధరహితం. చివరగా మరియు అన్నింటికన్నా ముఖ్యంగా ప్రతిరోజు మీరు నిద్రపోయే ముందు కృష్ణుడు చెప్పిన ఈ గొప్ప ఉపదేశాలను చదవండి. జరిగినంత మన మంచికే, జరుగుతున్నదంతా మన మంచికే, జరగబోయేది కూడా మన మంచికే. ఈ మనస్తత్వం మనం ఎల్లప్పుడూ సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండడానికి సహాయపడుతుంది. అంటే ఏది జరిగినా దానికి మనం ప్రయాణంలో మనల్ని ముందుకు నడిపించే ఒక మంచి విషయంగా మనం ఎల్లప్పుడూ మార్చుకోగలం.